99 डेज का। और जैसे कलेक्टर मैडम जी ने और हमारे कमिश्नर जी ने और हमारे मिनिस्टर साहब जी ने जिस प्रकार से प्लान ऑफ एक्शन बताया है, बहुत ही सुंदर कार्यक्रम है। लेकिन कंप्लेंट्स तो हमारे विधानसभा में बहुत सारे हैं और हमारे मिनिस्ट्री से निवेदन है कि ऐसी कौन सी विधानसभा नहीं है जहाँ पर प्रॉब्लम। तो इसके लिए ये 99 डेज के कार्यक्रम को सफल करने के लिए जो आप एमएलए से चाहेंगे वो हम आपको देंगे, टाइम बोले टाइम देंगे। जिस प्रकार से हमें इन्वॉल्वमेंट के लिए आप कहेंगे वो इन्वॉल्वमेंट के लिए भी हमारा पूरा कॉपरेशन आपको रहेगा। लेकिन निवेदन है 99 डेज के बाद में एक एक विधानसभा के लिए आप थोड़ा समय निकालिए सर, क्योंकि लगभग ज्यादा समय हो गया है। मैं समझता हूँ जब मैं आपसे मिला था तो थोड़े सैंक्शंस के लिए मैंने आपके पास आया था, अभी तक एक मीटर भी कोई फॉलो नहीं हुआ, कोई सैंक्शन नहीं हुआ, उसके लिए हम बात होगा। क्योंकि अभी जो प्रोग्राम है बहुत ही अच्छा कार्यक्रम है, जैसे इसमें हेल्थ आ गया है, आपको सैनिटेशन आ गया है और SC ST BC हाउसिंग आ गया है, बहुत सारे इश्यूज है। लेकिन एक रिक्वेस्ट था सर, एक सवाल था कि 99 डेज में एक विधानसभा में आखिर कितना फंड हम लोग खर्च करने का हमारा प्लान ऑफ एक्शन है। ఇష్యూ బేస్డ్ గా అక్కడ ఫస్ట్ ఈ మన ఎజెండాస్ ఎక్కువ అవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అట్లా చేస్తేనే సార్ మేమేం చేస్తాం ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటాం. మేము ఇష్యూస్ ఉంటే 10 కాదు 15 ఇస్తారు, సబ్జెక్ట్ అది కాదు. ప్రపోజల్ చేయాలి మినిస్టర్ గారు. నేను అందుకోసం అన్నా ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలా ప్రాబ్లమ్స్, ఒక గుంత కూడా ఫిల్అప్ చేయడానికి చాలా అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితి సార్, ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, నెక్స్ట్ ఉగాది పండుగ, దాని తర్వాత శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి మన ఫెస్టివల్స్ ఉన్నాయి. దురదృష్టం ఏంటి సార్, ఇప్పుడు ఒకప్పుడు మేము పదయాత్ర చేసేది, ఇప్పుడు పదయాత్ర కూడా బంద్ చేసాం. ఎందుకంటే ఈ గుంతలు క్లిప్ అయితే లేదు, ఈ స్ట్రీట్ లైట్ ప్రాబ్లము, పార్కింగ్ ప్రాబ్లము, శానిటైజ్ ప్రాబ్లమ్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ 99 డేస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అదైతే మనం చూద్దాం సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎమ్మెల్యేస్ 100% మీ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేమైతే చాలా సపోర్ట్ చేస్తాము. కానీ అమర్ నుంచి కూడా ఒక కాన్స్టిట్యూన్సీ కి ఇంత ఫండ్ అని ఒక ప్లాన్ చేస్తే ఇంకా ఎమ్మెల్యేస్ కూడా సార్ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అరే భయ్, నేను నా డివిజన్ లో కానీ, నా బస్తీలో కానీ, నా కాలనీలో కానీ నేను తిరిగి ఈ ప్రాబ్లమ్స్ నేను ఆఫీసర్ ముందు పెడితే నాకు ఒక 5 crore రూపీస్ డెవలప్మెంట్ పరంగా పని అయిపోతుంది, ఒక 10 crore రూపీస్ నాకు డెవలప్మెంట్ గా పని అయిపోతుంది, వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది నా ఉద్దేశం. ధన్యవాదాలు. యాక్చువల్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇష్యూ మీద డిస్కషన్ వచ్చింది. దానిలో భాగంగానే మంజూరు చేయబడినటువంటి పనులకు 7 days లో ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఇంజనీరింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ దానికి సంబంధించి ఒక 99 days లో కంప్లీట్ చేయాలనేది. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ గౌరవ శాసనసభ్యులు క్షేత్రస్థాయిలో వాళ్ళు తిరిగే సందర్భంలో ప్రజలు చెప్తారు. నేను కూడా ఒక శాసనసభ్యుని, ఊరికి బయటకు వెళ్తే ప్రజలు వాళ్ళకు ఉండేటువంటి అనేక విజ్ఞాపనలు ఇస్తారు. మీకు అనిపిస్తున్నారు లేదా ఎమ్మెల్యేస్ ఎప్పుడు చెప్పినా ఈ సమస్యలు చెప్తున్నారు, నేను కూడా వాళ్ళతో అగ్రీ అవుతాను. ఎందుకంటే సమస్యలు అనేటువంటివి ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, టెంపరేచర్ కంప్లీట్ 100% కావాలి మున్సిపాలిటీ. ఇవాళ తీస్తే రేపు మళ్ళా పడుతుంది, రేపు మళ్ళా తీయాలి. ఇది నిరంతర ప్రక్రియ. కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ అయ్యే విధంగా ఉండకుండా ఎప్పటికప్పుడు తీస్తే దాని పరిశుభ్రత ఉంటుంది అనేటువంటిది మా అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ మొత్తంగా ఇప్పుడు కమిషనర్ చాలా సందర్భాలు మాట్లాడతాం, లైట్ వాళ్ళు పెడతాం, ఏడాది మన లైట్ వెళ్తుంది. చాలా సందర్భాల్లో క్లియర్ చెప్తారు, మధ్యాహ్నం కూడా లైట్ వెళ్తుంది కమిషనర్ కావాలి. సీఎం గారు నోటీస్ కూడా చెప్తే వాళ్ళందరూ ఇద్దరు లైన్ మెన్ సస్పెండ్ చేయమని చెప్తారు. అట్లా ఇష్యూ ఏంటంటే కొన్ని విషయాల కాడ బాధ్యత రైతులు ఎవరిస్తే కొంత కఠినంగా ఉండాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కోరుతాను. డెబ్రీస్ అక్కడ ఉంది, ఆ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ రెస్పాన్సిబుల్ చేయండి. నేనేమంటున్నా, డెబ్రీస్ పడదు అంటే కొద్ది విషయాలు కొంత ఇష్యూ విధానం లాంటి ఇష్యూ ఉంటే విధానం చెప్పాను. కానీ రోజు పోతుంది మనం ఇవ్వాలి కాలం లేదు. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ నోటీస్ మీరు కాంప్లైంట్ అన్ని రకాల ఆన్లైన్ పెట్టి ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే లాభం లేదు. ఇప్పుడు ఇవన్నీ भाई मात्र आपकी समझने की वजह म्युनिसिपल कहता है म्युनिसिपल क्राइम हो आप मेरे गांव में भी है, हैदराबाद में आज निकालो तो फिर गिरने वाला है वही म्युनिसिपालिटी, फिर तो निकालना पड़ता है कंटिन्यूस प्रोसेस है. उसमें आपका भी जिम्मेदारी है, ऑफिसर का भी जिम्मेदारी है, जनता है इसमें काम करने. आप बोलो मीटिंग में, सिर्फ मीटिंग में नहीं,
आपको 365 डेज आधार किए, आपको पब्लिक ने जिताया, उनके इश्यू को सॉल्व करना आपकी जिम्मेदारी है और सरकार की तरफ से आपको और हमारा मदद मिलेगा आपको। जल्दी कर सकते 2 मिनट क्योंकि आपको भी नवाज फेवर है और 2 लोग 99 डेज का, और जैसे कलेक्टर मैडम जी ने और हमारे कमिश्नर जी ने और हमारे मिनिस्टर साहब जी ने जिस प्रकार से प्लान ऑफ एक्शन बताया है, बहुत ही सुंदर कार्यक्रम है। लेकिन कंप्लेंट्स तो हमारे विधानसभा में बहुत सारे हैं और हमारे मिनिस्ट्री से निवेदन है कि ऐसी कौन सी विधानसभा नहीं है जहाँ पर प्रॉब्लम। तो इसके लिए ये 99 डेज के कार्यक्रम को सफल करने के लिए जो आप एमएलए से चाहेंगे वो हम आपको देंगे, टाइम बोले टाइम देंगे। जिस प्रकार से हमें इन्वॉल्वमेंट के लिए आप कहेंगे वो इन्वॉल्वमेंट के लिए भी हमारा पूरा कॉपरेशन आपको रहेगा। लेकिन निवेदन है 99 डेज के बाद में एक एक विधानसभा के लिए आप थोड़ा समय निकालिए सर, क्योंकि लगभग ज्यादा समय हो गया है। मैं समझता हूँ जब मैं आपसे मिला था तो थोड़े सैंक्शंस के लिए मैंने आपके पास आया था, अभी तक 1 मीटर भी कोई फॉलो नहीं हुआ, कोई सैंक्शन नहीं हुआ, उसके लिए अपन बात नहीं करते। क्योंकि अभी जो प्रोग्राम है बहुत ही अच्छा कार्यक्रम है, जैसे इसमें हेल्थ आ गया है, आपको सैनिटेशन आ गया है और SC ST BC हाउसिंग आ गया है, बहुत सारे इश्यूज है। लेकिन एक रिक्वेस्ट था सर, एक सवाल था कि 99 डेज में एक विधानसभा में आखिर कितना फंड हम लोग खर्च करने का हमारा प्लान ऑफ एक्शन है। విధానం ఎంత ఇంత ఇన్ని 1 కోటి కానీ 2 కోట్లు కానీ ఎంత ఆ ప్రకారం మేము ప్లాన్ ఇష్యూ బేస్డ్ గా అసలు ఫస్ట్ ఈ మన ఎజెండా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అట్లా చేస్తేనే సార్ మేమేం చేస్తాం ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటాం మేము ఇష్యూస్ ఉంటే 10 కాదు 15 ఇస్తారు సబ్జెక్ట్ అది కాదు ప్రపోజల్ చేయాలి మినిస్టర్ గారు నేను అందుకోసం అన్నా ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలా ప్రాబ్లమ్స్, ఒక గుంత కూడా ఫిల్అప్ చేయడానికి చాలా అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితి సార్, ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, నెక్స్ట్ ఉగాది పండుగ, దాని తర్వాత శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి సార్ మన ఫెస్టివల్స్ ఉన్నాయి. దురదృష్టం ఏంటి సార్, ఇప్పుడు ఒకప్పుడు మేము పదయాత్ర చేసేది, ఇప్పుడు పదయాత్ర కూడా బంద్ చేసాం. ఎందుకంటే ఈ గుంతలు క్లిప్ అయితే లేదు, ఈ స్ట్రీట్ లైట్ ప్రాబ్లము, పార్కింగ్ ప్రాబ్లము, శానిటైజ్ ప్రాబ్లమ్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ 99 డేస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అదైతే మనం చూద్దాం సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎమ్మెల్యేస్ 100% మీ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేమైతే చాలా చాలా సపోర్ట్ చేస్తాము. కానీ అమర్ నుంచి కూడా ఒక కాన్స్టిట్యూన్సీ కి ఇంత ఫండ్ అని ఒక ప్లాన్ చేస్తే ఇంకా ఎమ్మెల్యేస్ కూడా సార్ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అరే భయ్ నేను నా డివిజన్ లో కానీ, నా బస్తీలో కానీ, నా కాలనీలో కానీ నేను తిరిగి ఈ ప్రాబ్లమ్స్ నేను ఆఫీసర్ ముందు పెడితే నాకు ఒక 5 crore రూపీస్ డెవలప్మెంట్ పరంగా పని అయిపోతుంది, ఒక 10 crore రూపీస్ నాకు డెవలప్మెంట్ గా పని అయిపోతుంది, వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది నా ఉద్దేశం. ధన్యవాదాలు. యాక్చువల్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇష్యూ మీద డిస్కషన్ వచ్చింది. దానిలో భాగంగానే మంజూరు చేయబడినటువంటి పనులకు 7 days లో ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఇంజనీరింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ దానికి సంబంధించి ఒక 99 days లో కంప్లీట్ చేయాలనేది నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ గౌరవ శాసనసభ్యులు క్షేత్రస్థాయిలో వాళ్ళు తిరిగే సందర్భంలో ప్రజలు చెప్తారు. నేను కూడా ఒక శాసనసభ్యుని, ఊరికి బయటకు వెళ్తే ప్రజలు వాళ్ళకు ఉండేటువంటి అనేక విజ్ఞాపనలు ఇస్తారు. మీకు అనిపిస్తున్నారు లేదా ఎమ్మెల్యేస్ ఎప్పుడు చెప్పినా ఈ సమస్యలు చెప్తున్నారు, నేను కూడా వాళ్ళతో అగ్రి అవుతాను. ఎందుకంటే సమస్యలు అనేటువంటివి ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, టెంపరేచర్ కంప్లీట్ 100% కావాలి మున్సిపాలిటీ ఇవాళ తీస్తే రేపు మళ్ళా పడుతుంది, రేపు మళ్ళా తీయాలి. ఇది నిరంతర ప్రక్రియ. కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ అయ్యే విధంగా ఉండకుండా ఎప్పటికప్పుడు తీస్తే దాని పరిశుభ్రత ఉంటుంది అనేటువంటిది మా అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ మొత్తంగా ఇప్పుడు కమిషనర్తో చాలా సందర్భాలు మాట్లాడతాం, లైట్ వాళ్ళు పెడతాం, ఏడాది మన లైట్ వెళ్తుంది. చాలా సందర్భాల్లో క్రికెట్ చెప్తారు, మధ్యాహ్నం కూడా లైట్ వెళ్తుంది, కమిషనర్ కావాలి. సీఎం గారు నోటీస్ కూడా చెప్తే వాళ్ళందరూ వాళ్ళు ఇద్దరు లైన్ మెన్ సస్పెండ్ చేయమని చెప్తున్నారు. అట్లా ఇష్యూ ఏంటంటే కొన్ని విషయాల కాడ బాధ్యత రైతులు ఎవరిస్తే కొంత కఠినంగా ఉండాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కమిషనర్ అని కోరుతాను. డెబ్రీస్ అక్కడ ఉంది, ఆ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ రెస్పాన్సిబుల్ చేయండి. నేనేమంటున్నా డెబ్రీస్ పడదు అంటే కొద్ది విషయాలు కొంత ఇష్యూ విధాలు కానీ ఇష్యూ ఉంటే విధాలు చెప్పాను. కానీ రోజు పోతుంది మనం ఇవ్వాలి కాలం లేదు. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అవుతుంది. నోటీస్ మీరు కాంప్లైంట్ అన్ని రకాల ఆన్లైన్ పెట్టి ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే లాభం లేదు. ఇప్పుడు ఇవన్నీ
भाई माध्यम आपके समझने की कोशिश, म्यूनसिपालिटी ऐसा है, म्यूनसिपल कहीं भी हो, आप मेरे गांव में भी है, हैदराबाद में आज निकालो तो फिर गिरने वाला है वही म्यूनसिपालिटी, फिर तो निकालना पड़ता है, कंटिन्यूस प्रोसेस है, इसमें आपका भी जिम्मेदारी है, ऑफिसर का भी जिम्मेदारी है, जनता का इसमें काम करना। आप बोलो मीटिंग में, सिर्फ मीटिंग में नहीं, आपको 365 डेज आधार किए, आपको पब्लिक ने जिताया, उनके इश्यू को सॉल्व करना आपकी जिम्मेदारी है, और सरकार की तरफ से आपको और हमारा मदद मिलेगा आपको। जल्दी कर सकते 2 मिनट, क्योंकि आपको नवाज है और 2 लोग